హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవడం లెసన్ నంబర్ 48. ఈరోజు మనం పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏంటి? ఏదైనా ఒక చర్య కొంత సమయం క్రితం మొదలై ఆ చర్య ఇంకా జరుగుతూ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనబడుతుంది. మరి వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, వాక్యం చివర తా రహా థా, తే రహే థే, తీ రహీ థీ, రహా థా, రహే థే, రహీ థీ వగైరా పదాలు వస్తే అది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గంట నుంచి రొట్టె తింటున్నాను. పాస్ట్లో మొదలైంది, ఒక గంట నుంచి ఇంకా తింటూనే ఉన్నాను అని చెప్తున్నారన్నమాట. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? మై ఏక్ ఘంటే సే రోటీ ఖాతా రహా థా. ఇక్కడ తా రహా థా వచ్చింది, ఖాతా రహా థా. నేను ఒక గంట నుంచి, మై ఏక్ ఘంటే సే రోటీ ఖాతా, రోటీ తింటూ, రహాతా ఉన్నాను, ఇంకా తినలేదు, పూర్తి అవ్వలేదు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వారు నిన్నటి నుంచి పాట పాడుతూ ఉన్నారు అనే మాట ఉంది. అంటే నిన్న మొదలుపెట్టారు, ఆ పాట ఇంకా పాడుతూనే ఉన్నారు అని చెప్తున్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? ఓ కల్సే గానా గాతే రహే థే. ఓ అంటే వారు, కల్సే అంటే నిన్నటి నుంచి, గానా అంటే పాట, గాతే అంటే పాడుతూ, రహే థే ఉన్నారు, ఇంకా పాడుతూనే ఉన్నారు, ఇంకా అవ్వలేదు, పాట పూర్తి అవ్వలేదు అని అర్థం. చూడు, ఇక్కడ తే రహే థే అని వచ్చింది, గాతే రహే థే, వారు నిన్నటి నుంచి ఆ పాట పాడుతూనే ఉన్నారు అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె 4 గంటల నుండి చదువుతోంది. అంటే ఇంకా పూర్తి అవ్వలేదు, చదువుతూనే ఉంది. 4 గంటల నుంచి, 4 గంటల క్రితం మొదలుపెట్టింది, ఇంకా చదువుతూనే ఉంది అని. ఓ 4 घंटों से పढ़ती రహీ థీ. పढ़ती తీ రహీ థీ వచ్చింది ఇక్కడ, పढ़ती. ఓ అంటే ఆమె లేదా అతను కూడా వస్తుంది. 4 घंटों से 4 గంటల నుంచి, పढ़ती రహీ థీ చదువుతూ ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదు. నీవు రోజు ఉదయం 7 గంటలకు బడికి వెళుతూ ఉంటావు. ప్రతిరోజు ఉదయం నీవు 7 గంటలకు బయలుదేరి బడికి వెళుతూ ఉంటావు. ఆ సమయంలో నువ్వు బడికి వెళుతూ ఉంటావు, వెళుతూ ఉంటావు. అప్పటికి ఇంకా నువ్వు బడికి నడుస్తూ ఉంటావు అన్నమాట, వెళుతున్నావు, ఇంకా పూర్తిగా వెళ్ళిపోలేదు అని అర్థం వచ్చేలాగా ఉంటుంది వాక్యం. తుమ్ హర్ దిన్ సుబా 7 బజే స్కూల్ జాతా రహా థా. తుమ్ అంటే నీవు, హర్ దిన్ అంటే ప్రతిరోజు, సుబా అంటే ఉదయం, 7 బజే 7 గంటలకు, స్కూల్ బడికి, జాతా రహా థా వెళుతూ ఉంటావు అనే అర్థం వస్తుంది. ఇకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోని నెగిటివ్ చర్య ఎలా ఉంటుంది అంటే, వ్యతిరేకంగా ఏ విధంగా? ఇంత చేస్తున్నాం అంటే చేయుటలేదు, తింటున్నాం అంటే తినటలేదు అనే వ్యతిరేక అర్థం వచ్చేలాగా వాక్యాలు ఏ విధంగా ఉంటాయో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలుసుకుందాం. నేను 1 గంట నుంచి రొట్టె తినటలేదు. నేను 1 గంట నుంచి రొట్టె తినటలేదు.
దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటాం? మై ఏక్ ఘంటే సే రోటీ నహీ ఖాతా రహా థా అని కూడా అనొచ్చు. లేదా మై ఏక్ ఘంటే సే రోటీ నహీ ఖా రహా థా అని కూడా అనొచ్చు. తింటలేదు, నేను 1 గంట నుంచి తింటలేదు, 10 నిమిషాల నుంచో 15 నిమిషాల నుంచో తింటున్నానని చెప్పడం అన్నమాట. నేను 1 గంట నుంచి తింటున్నావు అని అన్నారు కాబట్టి ఇందాక, ఇప్పుడు 1 గంట నుంచి తినటలేదు అని చెప్తున్నాం. వారు నిన్నటి నుంచి పాట పాడుటలేదు, వాళ్ళు నిన్నటి నుంచి పాట పాడట్లేదు అనే వ్యతిరేక పదం ఉందనుకోండి, వ్యతిరేకంగా నెగిటివ్ వాక్యం. దాని ఉర్దూలో ఏ విధంగా అంటాం? ఓ కల్సే గానా నహీ గాతే రహే థే. వారు నిజంగా నిన్నటి నుంచి పాటనే పాడుతూ లేరు. దాన్ని వేరొక విధంగా కూడా చెప్పొచ్చు. అదేమిటంటే ఓ కల్సే గానా నహీ గా రహే థే అని కూడా అనొచ్చు. అలాగే ఆమె 4 గంటల నుండి చదువుటలేదు. 4 గంటల నుంచి చదవట్లేదు, ఇందాకే మొదలుపెట్టింది, అరగంట క్రితమే మొదలుపెట్టింది అని చెప్తున్నాను అనమాట. దానికి వ్యతిరేక పదం అన్నమాట అది. ఆమె 4 గంటల నుండి చదువుటలేదు అనే దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారంటే ఓ 4 घंटों से नहीं पढ़ती रही थी. ఆమె 4 గంటల నుంచి, 4 घंटों से అంటే 4 గంటల నుంచి, నహీ పడతీ రహీ థీ చదువుటలేదు. అదే వాక్యాన్ని వేరొక విధంగా చెప్పొచ్చు. అంటే ఓ 4 घंटों से నహీ పढ़ రహీ థీ అని కూడా అనొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రశ్నార్థక వాక్యాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. నేను 1 గంట నుంచి రొట్టె తింటున్నానా అనే వాక్యం ఉందనుకోండి, దానికి ప్రశ్నార్థక వాక్యం ఏ విధంగా మొదలవ్వాలి? క్యా అనే పదంతో మొదలవుతుంది. క్యా మై 1 घंटे से రోటీ ఖాతా రహా థా. క్యా మై అంటే ఏమిటి, నేను 1 घंटे से 1 గంట నుంచి రోటీ ఖాతా రహా థా రొట్టె తింటున్నానా అని కూడా అనొచ్చు. లేదా క్యా మై 1 घंटे से రోటీ ఖా రహా థా అని కూడా అనొచ్చు. తింటున్నానా అంటే ఖా రహా థా అనే అర్థం వస్తుంది. వారు నిన్నటి నుంచి పాట పాడుతున్నారా అనే ప్రశ్న ఉందనుకోండి, క్యా ఓ కల్ సే గానా గాతే రహే థే అని అనొచ్చు. లేకపోతే క్యా ఓ కల్ సే గానా గా రహే థే అని కూడా అనొచ్చు. క్యా అంటే ఏమిటి, ఓ అంటే వారు, కల్సే అంటే నిన్నటి నుంచి, గానా అంటే పాట, గాతే రహేతే లేదా గా రహేతే పాట పాడుతూ ఉన్నారా అనే ప్రశ్న ధ్వనిస్తుంది. ఆమె 4 గంటల నుండి చదువుతోందా అనే ప్రశ్న ఉంది. క్యా ఓ 4 घंटों से పढ़ती रही थी లేదా క్యా ఓ 4 घंटों से పढ़ रही थी అనే ప్రశ్న అడగొచ్చు. క్యా ఓ అంటే ఏమిటి, ఆమె 4 घंटों से 4 గంటల నుంచి పढ़ती रही थी లేదా పढ़ रही थी చదువుతోందా అనే అర్థం వస్తుంది. నీవు రోజు ఉదయం 7 గంటలకు బడికి వెళుతూ ఉంటావా, 7 గంటలకు బయలుదేరి బడికి వెళుతూ ఉంటావా అనే ప్రశ్న అన్నమాట. క్యా తుమ్ హర్ దిన్ సుబహ 7 బజే స్కూల్ జాతా రహా థా లేదా క్యా తుమ్ హర్ దిన్ సుబహ 7 బజే స్కూల్ జా రహా థా అని కూడా
వస్తుంది. క్యా తుమ్ అంటే ఏమిటి నీవు, హర్ దిన్ అంటే ప్రతిరోజు, సుబా అంటే ఉదయం, 7 బజే 7 గంటలకు, స్కూల్ అంటే బడికి, జాతా రహా థా లేదా జా రహా థా అంటే వెళుతూ ఉంటావా అనే ప్రశ్న ధ్వనిస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో మనం పాస్ట్ టెన్స్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఇక వచ్చే వారం ఫ్యూచర్ టెన్స్ గురించి ఏ విధంగా ఉంటాయో అవి తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.